భువనగిరి జిల్లా తూప్రాన్పేటలో విషాదం నెలకొంది. బీసీ హాస్టల్ భవనం 4వ అంతస్తు పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతి చెందిన విద్యార్థి సంధ్యగా గుర్తించారు. అయితే హాస్టల్లో ఉండటం ఇష్టం లేకనే సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. సంధ్య 5th క్లాస్ అమ్మాయి నిన్న 1 o'clock కి పేరెంట్స్ తీసుకొని వచ్చారు. 2:41 వరకు వాళ్ళతోనే ఉన్నది. వాళ్ళు కూడా తినిపించి ఆ అమ్మాయిని లోపల దొంగేసి వెళ్ళిపోయారు. అమ్మాయికి ఉండబుద్ధి కావట్లేదు అనేసి అన్నది ఫ్రెండ్స్ తో కూడా ఎట్లా పారిపోవాలి ఎలా పోవాలి అనేసి ఫ్రెండ్స్ కూడా అడిగింది అనేసి అన్నారు. పిల్లలు కూడా మార్నింగ్ నైట్ వాటర్ ప్రాబ్లం ఉంది. వాచ్మెన్ పైనకి వెళ్ళి తాళం తీసి వాచ్మెన్ తీసి కిందికి వచ్చే లోపల మళ్ళీ వాటర్ చెక్ చేసుకునే లోపల ఈ అమ్మాయి పైనకి వెళ్ళి దూకడం జరిగింది. దూకింది. ఈ అమ్మాయిని రోల్ కాల్ టైంలో చూసుకునేసరికి మార్నింగ్ 6 o'clock కి రోల్ కాల్ టైంలో చూసేసరికి లేదు. అందరం అన్ని దిక్కులో వెతికినాము. బ్యాక్ సైడ్ పైనుంచి దూకి కింద పడ్డది. రాయికి తగిలింది కాబట్టి స్పాట్ లో చనిపోవడం జరిగింది. ఇన్ఫార్మ్ చేసినాము. పేరెంట్స్ కూడా వస్తుంది. డామెంట్రీకి వెళ్ళాక అందరం ఆడుకుంటుంటే నేను పండుకుని సంధ్య ఉండేమన్నదంటే బాగా నైట్ గేట్ మూసుకొని ఉంటుంది తెరుచుకొని ఉంటుంది. ఎందుకంటే సంధ్య అంటే ఏమంటలేదు సార్. ఇంకా అందరం పండుకున్నాక మిడ్ నైట్ లేచి చూస్తే నాకు వాష్రూమ్ వచ్చిందని లేచి చూస్తే లేకున్నా సార్. కిందికి వెళ్ళి మేడం చెప్పదాం అనుకుంటే భయం అయి అట్లే పండుకున్నాం సార్. పండుకున్నాక మళ్ళా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి పీటీ మేడం చెప్పింది. చెప్తే ఇంకా అందరు వెళ్ళి మేడం ఆమె సంధ్య లేదు మేడం అని అంటే మేడం ఉండి అందరు వెలుసుకొచ్చి అన్ని చోట్ల వెతకాలంటే వెతికితే లేదు సార్. భువనగిరి జిల్లా తూప్రాన్పేటలో జరిగిన దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, అసలు సంధ్య సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? అక్కడ హాస్టల్ అని తోటి విద్యార్థులు కానీ ఏమంటున్నారు? యాదాద్రి భువనగిరి జిల్లా మండలం ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్లో విషాద ఘటన చోటు చేసుకోవడం జరిగింది. 5వ తరగతి చదువుతున్నప్పుడు సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ సంధ్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ప్రధాన కారణము హాస్టల్లో చదువుకోవడం తనకి ఇష్టం లేదు, హాస్టల్లో ఉండడం ఇష్టం లేదని చెప్పేసి ఉద్దేశంలో ఉందని చెప్పేసి కూడా హాస్టల్ వార్డెన్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయానికి సంబంధించేసి హాస్టల్ వార్డెన్ అద్దెకి చెప్పిన అంశాల ప్రకారము ఈ నెల 5వ తారీఖున పూర్తిగా హోంసిక్ హాలిడేస్ కూడా జరిగింది. హోంసిక్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత నిన్న విద్యార్థిని అంటే సంజయ్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు మధ్యాహ్నం 2 గంటలకు హాస్టల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో పరిస్థితి. సాయంత్రం ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత హాస్టల్లో భోజనం చేయటము, ఆ తర్వాత స్టడీ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత విద్యార్థులతో నాకు అసలు హాస్టల్ రావడం ఇష్టం లేకుండా ఉన్నది. మా అమ్మ నాన్న బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళారు. ఇక్కడ చదువుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళారని చెప్పేసి కూడా బాధపడడం జరిగింది. అదే సమయంలో తోటి విద్యార్థులతో కూడా హాస్టల్ నుంచి బయటకు వెళ్ళడానికి వేరే ఏమైనా మార్గాలు ఉన్నాయా, వేరేగా గేట్ నుంచి బయటకు వెళ్ళొచ్చా అనే విషయాన్ని కూడా ఆ యొక్క తోటి విద్యార్థులు కూడా అడిగినట్టుగా ఆ విద్యార్థులు చెప్పే పరిస్థితి ఉంది. సో ఈ సమయంలోనే అందరూ పడుకున్న తర్వాత సంధ్య ఎవరు మేలుకు లేదని భావించేసి అంటే తను హాస్టల్ సంబంధించేసి 4వ అంతస్తు గదిలో ఉన్న పరిస్థితి ఉంది. సో అదే సమయంలోనే బయటకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆ కేటు తీసుకున్న లోపు బయటకు వెళ్ళేసరికి ఒకసారి దాని నుంచి చనిపోయిందా లేకపోతే కావాలని చెప్పి ఆత్మహత్య చేసుకుంటా అనే విషయం మాత్రము తెలియరాలేదు. కాకపోతే విద్యార్థిని పక్కన తొలి విద్యార్థులతో చెప్పిన ప్రకారం మాత్రము హాస్టల్లో చదువుకోవడం ఇష్టం లేకని సంజయ్ విధంగా మన్నించుందని చెప్పి కూడా ఒక మాట చెప్పారు. దీనిపై మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఎందుకంటే ఆ విద్యార్థిని చనిపోవడానికి కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. విద్యార్థిని తొలి విద్యార్థులు చెప్పిన విషయం ప్రకారం పోలీసు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. పక్కన శాస్త్ర అధికారులతో ఎంక్వైరీ చేస్తే కూడా వాళ్ళు కూడా ఇదే విషయాలు వెల్లడించారు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ కూడా ఇదే విధంగా చెప్పిన పరిస్థితి. అదే రాత్రి ఎవరు అంటే నిద్రమత్తులు ఉన్న సమయంలో ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంది కాబట్టి ఎవరు కూడా గమనించలేదు. ఉదయం ఈ విషయానికి సంబంధించేసి హాస్టల్ సంబంధించిన వాచ్మెన్ రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.